डालना आदर भाई बोलो। అలా జరిపించక వెళ్ళిపో. రాష్ట్రపతి మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి 9వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనమైన ఒక చిన్న కుటుంబంలో జన్మించి కేవలం తన మేధో శక్తితో ఎటువంటి ఆర్థిక అండదండలు లేకపోయినా, ఎటువంటి రాజకీయ అండదండలు లేకపోయినా భారతదేశానికి రాష్ట్రపతి గొప్ప వ్యక్తి ఏపీజే అబ్దుల్ కలాం. ఎవరైనా భారతదేశంలో ఈ రోజుల్లో ఒక ఉదాహరణగా, ఒక ఆదర్శంగా ప్రతి ఒక్కరూ చెప్పుకునే వ్యక్తి ఏపీజే అబ్దుల్ కలాం. ఎందుకంటే ఆయన రామేశ్వరం దగ్గర చిన్న గ్రామంలో జన్మించి 9 కిలోమీటర్లు సైకిల్తో చదువుకుని ఆ తర్వాత మద్రాసు వచ్చి ఎగ్మోర్ రైల్వే స్టేషన్లో పేపర్ బాయ్గా పనిచేసి ఆ తర్వాత ఇంజనీరింగ్ చదువుకోవటం, ఉన్నత విద్య చదువుకోవటం, తర్వాత హైదరాబాద్లో హెచ్ఏఎల్లో మిజైల్ టెక్నాలజీ కానీ, స్పేస్ టెక్నాలజీలో కానీ, అలానే పేదవాళ్ళకి స్టెంట్లు వేసే కార్యక్రమం అతి తక్కువ ఖరీదుతో ఈరోజు గుండెగా వచ్చే స్టెంట్లు గతంలో 1,60,000, 2 లక్షల స్టెంట్లు కేవలం 60,000 రూపాయలకి అందుబాటులో భారతదేశంలో తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి ఏపీజే అబ్దుల్ కలాం. డాక్టర్ సోమరాజు గారితో కలిసి హైదరాబాద్లో పనిచేసి ఆయన ఈ స్టెంట్లు కనుగొనే కార్యక్రమం చేయడం, ఆ విధంగా ఎన్నో పరిశోధనలు, ఎన్నో ప్రయోగాలు విజయవంతంగా చేసి భారతదేశంలో ఒక ఆదర్శవంతుడిగా ఆయనతో చాలా సంతోషం. ఆ హాయంలో ఈ పల్నాడు రోడ్లో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం కాజావల్ గారు గత వైసీపీ ప్రభుత్వ హాయంలో కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఆయనకి ఇవాళ ప్రతి ఒక్కరూ కూడా నర్సరావుపేట నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా